ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుతం పత్తి పంటలో చేపట్టవలసిన పనులు, పాటించాల్సిన సూచనలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పామాయిల్ పంట సాగులో అనుభవాలు సోమ్య తండా గ్రామ రైతు సిహెచ్ సోమయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-150-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుతం పత్తి పంటలో చేపట్టవలసిన పనులు, పాటించాల్సిన సూచనలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు ప్రస్తుత పత్తి పంటలో చేయదగిన పనులేంటి, వాటి గురించి సూచనలను చేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న మన స్టూడియోకు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ప్రస్తుతం పత్తి చేనులు కాయలు పగిలి పత్తి అంటే దూది తీసే దశలో ఉన్నాయి కాబట్టి ఈ దశలో ఏమైనా ఎరువులను పైపాటుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా రైతులకు? ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పత్తులు మొదటి దశ కానీ కొంతమంది రైతులు రెండవ తీత కూడా తీస్తూ ఉన్నారు. ఈ దశలో అడుగులో ఎటువంటి ఎరువులు, యూరియా కావచ్చు, పొటాష్, దుక్కి మందులు ఏవి వేసుకోకుండా ఉండడమే మంచిది. వేసుకున్నట్లయితే చెట్టు పెరిగి మళ్ళీ కాయ గూడ పడి, ఆ కాయ గూడ పడ్డ పత్తిని తీసుకోవాలంటే కాయగా మారి ఆలస్యం అవుతుంది. ఆ టైంలో గుడ్డి పత్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అడుగులో ఎటువంటి మందులు వేయకపోవడమే మంచిది. పత్తి చేనులో కాయలు ఇప్పుడే అభివృద్ధి చెందే దశలో ఉన్నట్లయితే పైపాటుగా ఫోలియర్ స్ప్రే అంటాము, ఈ మల్టీకే లేదా పాలిఫీల్డ్ లాంటి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఏదైనా పురుగు మందులు కావచ్చు, తెగులు మందులు కావచ్చు పిచికారీ చేసినప్పుడు వాటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఉన్న కాయలు మంచిగా అభివృద్ధి చెంది మంచి పత్తి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏమైనా తెగుళ్ళు ప్రస్తుతం సోకే అటువంటి అవకాశం ఉందా ఈ దశలో? పత్తి పంటలో ప్రతి దశలో ఈ రసం పీల్చే పురుగు అనేది మొదటి నుంచి చివరి వరకు ఉంటూనే ఉంటుంది. అంతకంటే ముఖ్యమైన పురుగు ఏంటంటే గులాబీ రంగు పురుగు. ఈ దశలో గులాబీ రంగు పురుగు వస్తే కానీ పత్తి గుడ్డి పత్తిగా మారిపోయి మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి, ఇది అధిక నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ దశలో 1 ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలని లేదా 1-2 సార్ల మందులు పిచికారీ చేసుకోవడము మంచిది. ఆ మందులు ఏంటంటే క్లోరోపైరిపాస్ అనే మందు, దాంట్లో సైపర్మిత్రిన్ అనే మందు కాంబినేషన్లో ఉంటుంది. ఈ సైపర్మిత్రిన్ క్లోరోపైరిపాస్ కాంబినేషన్లో 1 లీటర్కు 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచిది. లేదా లాంబ్డాసైహలోథ్రిన్ ప్లస్ క్లోరాంట్రిన్ ప్రోల్ అనే మందు మార్కెట్లో లభిస్తుంది. ఈ మిశ్రమంలో ఇది లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. 10 లీటర్లకు 5 మిల్లీలీటర్ల చొప్పున. ఈ రెండిట్లో
మార్చి స్ప్రే చేసుకోవాలి. వారం 10 రోజుల్లో 2 సార్లు కనుక స్ప్రే చేసుకుంటే ఈ గుడ్డి పత్తి అంటే గులాబీ పురుగును కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంది. ఓకే, రైతులు ప్రస్తుతం పత్తిని తీస్తున్నారు, అలాగే అమ్ముకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి మరి ఇటీవల CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త యాప్ని పరిచయం చేసింది. ఆ యాప్ గురించి మీరేమైనా సూచనలు చేయదలుచుకున్నారా? అయితే ఈ యాప్ చాలామంది రైతులకు ఇంకా అవగాహన రాలేదు. ఇది భారతదేశంలో సెప్టెంబర్ 2వ తారీఖు ఇదే సంవత్సరంన ప్రారంభించడము జరిగింది, కపాస్ కిసాన్ యాప్ అనే పేరుతో. అయితే ఈ యాప్ ద్వారా పత్తి రైతులకు చాలా ఉపయోగాలే ఉన్నాయి. అది మన తెలంగాణలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ యాప్ను ఎక్కువగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రచారము చేస్తూ ఉన్నారు. అది ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఏఓస్ కావచ్చు, ఏఓస్ కావచ్చు. అయితే ఈ యాప్ ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు పత్తి అమ్ముకునే ముందు ఇబ్బంది పడకుండా ఉండడానికి దృష్టిలో పెట్టుకొని ఈ కపాస్ కిసాన్ యాప్ అనేది ప్రారంభించడము జరిగింది. అంటే ప్రధాన ఉద్దేశము రైతులు ఇబ్బంది పడకుండా అమ్ముకోవడానికే. అవునండి. అయితే కిసాన్ యాప్, కపాస్ కిసాన్ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర లభించాలంటే కపాస్ కిసాన్ యాప్ ద్వారా వీళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి పేర్లను. అది ఏ రకంగా ఎన్రోల్ చేసుకోవాలంటే అందులో రైతు యొక్క డీటెయిల్స్, వాళ్ళ వివరాలన్నీ ఆ యాప్లో రైతే రాసుకోవచ్చు. అది ఏ మార్కెట్లో అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి అనేదే రైతు నిర్ణయించుకోవచ్చు. ఆ తర్వాత ఈ యాప్ ద్వారా ఈ CCI వాళ్ళు ఏం చేస్తారంటే స్లాట్ బుక్ చేస్తారు. ఆ స్లాట్ బుక్ చేసిన రోజు కనుక రైతు పత్తిని తీసుకొని వెళ్ళినట్టయితే ఆ రోజు కంపల్సరీగా కొనడం అంటూ జరుగుతుంది. అయితే మనం తీసుకుపోయే పత్తి యొక్క నాణ్యతను బట్టి ఈ మద్దతు ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ కనీస మద్దతు ధర, ఈ MSP అనేది ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకమా? కనీస మద్దతు ధర అనేది ప్రతి సంవత్సరము పంట వేసుకునే ముందు ఈ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని దీన్ని నిర్ణయించడం అంటూ జరుగుతుంది. అంటే పత్తిలో కనీస మద్దతు ధర అనేది పత్తి యొక్క పింజం పొడవు మీద ఆధారపడి ఉంటుంది. మధ్య రకంగా పింజం పొడవు ఉంటే, మధ్య రకం అంటే 25 నుంచి 28 మిల్లీమీటర్ల పొడవులో పింజం ఉంటే కింటాకు వచ్చేసి 7,710 రూపాయలు దాని మద్దతు ధర పింజం పొడవును బట్టి. అదే పొడవైన పింజం అంటే లాంగ్ స్టేపుల్ అంటాము, ఇది 29 నుంచి 33 వరకు పైగా మిల్లీమీటర్ పొడవు కనుక పింజం ఉన్నట్లయితే ఒక కింటాకు 8,110 రూపాయలు కనీస మద్దతు ధర అనేది ఉంటుంది. పింజం పొడవును బట్టి రైతుకు ఈ మద్దతు ధర అనేది లభిస్తుంటుంది. మరి ఈ కనీస మద్దతు ధర ఎంత ఉంటుంది? మార్కెట్లో ఎలా ఇస్తారు? ఈ పత్తి పింజం పొడవును బట్టే ఈ మద్దతు ధరను నిర్ణయిస్తుంటారు. మరి అట్లాగే ఈ కపాస్ కిసాన్ యాప్ ఉపయోగించాలంటే రైతులు, మరి కొందరు రైతులకి స్మార్ట్ ఫోన్ ఉండదు, సాధారణ ఫోన్ ఉంటుంది, లేదా కొందరు అసలు ఫోనే లేని వాళ్ళు, అసలు ఉపయోగించిన వాళ్ళు ఉంటారు. వారి పరిస్థితి ఏంటి? అయితే సాధారణంగా ఈ రోజుల్లో మన తెలంగాణలో 100కు 92% వరకు స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. మీరు అన్నట్టుగా కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. అయితే అలాంటి రైతులు పక్కవారి సహాయం తీసుకొని ఈ కపాస్ కిసాన్ యాప్ను వాడుకోవాలి. అయితే ఈ కపాస్ కిసాన్ యాప్ను ఏ విధంగా వాడాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్తే అక్కడ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో అన్ని వివరాలు మన లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, కొంచెము తెలియని రైతులు తెలుగులో కూడా ఉంటుంది. అయితే పక్కవారి సహాయం కూడా తీసుకొని ఈ యాప్లో వాళ్ళు అడిగిన వివరాలన్నీ నింపవచ్చు. అయితే జనరల్గా
అన్నీ మనకు దగ్గర ఉండే సమాచారమే ఉంటుంది. ఒకటి, రైతు పాస్బుక్ ఉందా లేదా కౌలు రైతా అనేది అడుగుతారు. ఆ కాలాన్ని నింపుకోవాలి. దాంతోపాటుగా రైతు యొక్క పాస్ ఫోటో కూడా పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ రైతు ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు చేసిండు అనేది, అంటే అవన్నీ ఉండంగా కూడా ముఖ్యంగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే రైతు అనేవారు ఎక్కడైనా పత్తి ఈ యాప్ను ఉపయోగించి అమ్ముకోవచ్చు. ఎక్కడైనా అంటే మార్కెట్ ఎంపిక అనేది, ఆ చాయిస్ అనేది రైతుకు ఉంటుంది. ఆ మార్కెట్ పలాని మార్కెట్లో నేను తీసుకొస్తున్నానంటే ఆ డేట్ను తీసుకొస్తున్నా, ఇంత క్వాంటిటీ అంటే నేను 10 క్వింటాల 15 క్వింటాల ఆ రైతు దగ్గర ఉన్నదంతా అందాజాగా రాయాల్సి వస్తుంది. అదంతా తీసుకుని వెళ్తే వాళ్ళు మనం ఇచ్చిన డేటా లేకుంటే ఆ రోజు కనుక ఎక్కువ రైతులు అమ్మడానికి వస్తే వాళ్ళకు కొనలేని పరిస్థితులు ఉంటే ఇంకో డేట్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ డేట్లో ఆ స్లాట్లో తీసుకెళ్ళి మనము పత్తిని అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అయితే దీని ద్వారా ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఈ పత్తి అమ్ముకునేటప్పుడు మధ్యవర్తి దళారీ అనేది అంటాము మన తెలంగాణలో. ఆ మధ్యవర్తి వ్యవస్థ అనేది ఉండదు. రెండోది ఏంటంటే మనం అమ్మిన పత్తి వివరాలన్నీ ఉంటాయి. అదేవిధంగా మనకు చెల్లించే డబ్బు కూడా అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా కానీ మళ్ళీ రైతుకు తప్పిదం జరిగితే వివరాలు చూసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ రైతే ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాక్ అంటే ఎంతవరకు ఉంది, ఇంకా మనం ఏ లైన్లో ఉన్నాము ఏందనేది కూడా ఈ యాప్ ద్వారానే తెలిసిపోతుంది, ముందు ఎంతమంది ఉన్నారని. ఇది ఎందుకు వచ్చిందంటే గత అనుభవంలో CCI దగ్గరికి తీసుకొని అమ్మడానికి వెళ్తే లైన్ కొద్ది ట్రాక్టర్లు కానీ ఎడ్ల బండ్లు కానీ ఉండడము, మళ్ళీ వాళ్ళు రైతులు ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయడము, అలసిపోవడము, నిరసించి ఏం చేస్తారంటే ఇక ఇక్కడ మనం అమ్మలేమని 1-2 రోజులు చూసేసి 3వ రోజు బయట అమ్ముకోవడము, ఇబ్బందులు పడతారు ఉన్నాయి. అయితే అక్కడ పోయి పనులు వదులుకొని ఆ లైన్లో నిలబడము ఉండడము అవన్నీ ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏ రోజైతే ఈ యాప్ ద్వారా మనకు స్లాట్ బుక్ అవుతుందో ఆ రోజు పోయి అమ్ముకోవడానికి ఉపయోగం ఉంది. ఈ యాప్ ద్వారా CCIకి యాప్లో మనం అప్లోడ్ చేస్తేనే CCIకి అమ్మగలము. CCI వాళ్ళు మాత్రమే ఈ మద్దతు ధరకు పత్తిని కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మంచి ధర రావడానికి కూడా అవకాశం ఉంది అన్నట్టు. కపాస్ కిసాన్ యాప్లో నమోదు కాకుండా ఎట్టి పరిస్థితులలో అమ్మడానికి వీల్లేదా? చాలా వరకు యాప్ను వాడుతున్నాం కాబట్టి దీని ద్వారా పోతేనే రైతుకు అన్ని ఇబ్బందులు లేకుండా సుఖంగా అమ్ముకోవచ్చు, ఇబ్బందులు ఉండదు అన్నట్టు. ప్రస్తుతం అయితే యాప్ ద్వారానే కొనాలనేది CCI వాళ్ళు నిర్ణయించడం జరిగింది అన్నట్టు. అంటే కొంత పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు, పాత పద్ధతిలో కొంటున్నారు. రైతుకు ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యాప్ను వాడారు. ఈ యాప్ను కనుక ఉపయోగించుకుంటే రైతుకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది, సులభమైన మార్గం. అదేవిధంగా ఇప్పుడు పత్తిలో ఈ సంవత్సరం ఎలా ఉందంటే వారంలో కనీసం ఒక్కసారి కానీ ఈ వర్షాలు, మబ్బు, ఈ చినుకులు పడడం జరుగుతుంది. అయితే రైతులు పత్తి తీసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పత్తులు ఏరుతున్నారు కాబట్టి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే పత్తి తీసేటప్పుడు కూడా నాణ్యమైన పత్తిని తీయాలి. నాణ్యమైన పత్తిని తీయాలంటే కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రైతులు ఇప్పుడు ప్రస్తుతం అయితే కూలీలతోని పత్తిని తీపిస్తున్నారు. పత్తి తీసేటప్పుడు కూలీలు ఎక్కువగా ఈ యూరియా సంచులు కానీ ఇలాంటి మందు బస్తాలు వాడినవి ఉంటే ఖాళీ బస్తాల్లో ఎక్కువగా తీస్తూ ఉంటారు. వాటిలో తీయకుండా ఉండడం మంచిది. వాటిలో తీస్తే ఏమవుతుందంటే ఆ నైలాన్ థ్రెడ్ అంటాము, దారము నైలాన్తో చేసి ఉంటుంది. అది కనుక పత్తి మనం తొక్కినప్పుడు బస్తాలతో పాటు వెళ్తే అలాంటివి కనుక కనిపిస్తే రేటు అనేది తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి గుడ్డ సంచులు కానీ లేదా పాలిథిన్ సంచులు కానీ వాడాలి. అదేవిధంగా పత్తి తీసేటప్పుడు ఎండిపోయిన ఆకులు ఉంటాయి పత్తి చెట్ల పైన, ఆ ఆకులు ఎక్కువగా ఈ పత్తితో కలవకుండా చూసుకోవాలి. ఇది పత్తి తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండవది, రైతులు ఏం చేస్తుంటారంటే పత్తి తీసింది
చేను నుంచి ఇంటికి ఎలా తీసుకొస్తారంటే గోనె సంచులో కానీ ఈ యూరియా బస్తాల్లో కానీ ఆ విధంగా తీసుకొచ్చి అట్నే సంచులోనే ఒక మూలకు పెట్టడం జరుగుతుంది. అలా పెట్టకుండా అదే రోజు ఆ సంచుల నుంచి తీసేసి కుప్పలాగా వేసుకోవాలి. ఇంకా పని తీరినప్పుడు 1-2 రోజుల్లో కొట్టాల్లో కావచ్చు, లేదా ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఆ నీడపాటున కింద పట్టలు వేసేసి టార్పాలిన్ వేసేసి కొద్దిగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ CCIలో కావచ్చు లేదా మార్కెట్లో కావచ్చు పత్తి కొనేటప్పుడు ఈ పత్తి పింజం పొడుతో పాటు పత్తిలో తేమ కూడా చాలా ముఖ్యమైనదంట. తేమను వాళ్ళు చూస్తారు. తేమ కనుక 8% ఉంటే మంచి రేట్ వస్తుంది. 8 నుంచి 12% వరకు ఉంటే కొనగలుగుతారు వాళ్ళు. ఆ పైగా ఉంటే మాత్రము మళ్ళీ కొనకుండా రిటర్న్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 8-9 అట్లా ఉన్నప్పుడు మంచి రేట్లు వస్తాయి. ఆ పైగా కనుక తేమ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కు 80 నుంచి 85 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. అయితేనే మంచి ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సంతోషం. మరి ప్రస్తుతం పత్తి పంటలో చేయదగినటువంటి పనులు, అందుకు సంబంధించిన అనేక సూచనలను కూడా అందించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ జి వీరన్న గారు, నమస్కారం సార్. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుతం పత్తి పంటలో చేపట్టవలసిన పనులు, పాటించాల్సిన సూచనలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి పామాయిల్ పంట సాగులో అనుభవాలు. సోమ్య తండా గ్రామ రైతు సిహెచ్ సోమయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు సోమ్లతండ గ్రామ శివారులో ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయడంలో అనుభవం ఉన్నటువంటి రైతు చిట్యాల సోమయ్య మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకొని ఈ ఆయిల్ ఫామ్ సాగు వలన ఎట్లాంటి లాభాలు ఉంటాయి, అలాగే ఇది సాగు చేసే విధానం, తన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. సోమయ్య గారు నమస్కారం. నమస్తే. చెప్పండి, ఈ ఆయిల్ ఫామ్ల సాగును ఇక్కడ ఎప్పుడు నాటారు? 4 సంవత్సరాలు అవుతుందండి నాటి. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి కాపు మొదలవుతుంది. ఎన్ని ఎకరాలలో ఈ ఆయిల్ ఫామ్ వేసారు? ఎకరం 150 చెట్లు పడతాయి. 6 ఎకరాలు. మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాలు అవతల 6 ఎకరాలు 12 ఎకరాలు ఉంది. ఒకళ్ళది 6 12 ఎకరాలు. అంటే వేరువేరుగా వాళ్ళది వేరే వేరే మీది వేరే. మీది మాత్రం 6 ఎకరాల సాగు. రెండు నేనే చూసుకుంటా. 2 నేనే. ఓకే. తో పాటు ఇంకా మిగతా 6 ఎకరాలు కూడా, అంటే దాదాపు 12 ఎకరాల సాగు ఇక్కడ జరుగుతుంది. ఓకే. అంటే ఇది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నది? ఇప్పుడు మంచిగానే ఉంది. ఇదివరకు ఏమన్నా క్రాపులు తీసారు? కాపు 14-15 కాపులు తీసామండి. అంటే ఇప్పుడు ఇదివరకు 4 సంవత్సరాలు అయింది కదా ఇది పెట్టి. ఓకే. ఈ 4 సంవత్సరాలలో ఎన్ని క్రాపులు తీశారు? 15-16 కాపులు తీసాం. 15-16 క్రాపులు తీశారు. మళ్ళీ రేపు తీసేది ఉంది. అంటే ఇది సాగు చేసేటువంటి విధానం గురించి మీకున్న అనుభవాన్ని చెప్పండి. ఎందుకంటే ఇతర రైతులు కూడా మరి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇది సాగు చేయడం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, అట్లాగే సాగు చేసే విధానం గురించి మొదటి నుంచి చెప్పండి. ఎట్లా చేయాలా? ఇది సాగు చేసుడంటే ఎకరానికి 150 చెట్లు వస్తాయండి. ఎకరాన 150 చెట్లను నాటాలి. ఎకరాన 150 చెట్లను నాటుకోవాలి. అంతకంటే ఎక్కువ నాటడానికి వీల్లేదు. తక్కువ నాటడానికి కూడా వీల్లేదు. అంటే ఎంత దూరాన ఒక్కొక్క చెట్టు నాటాలి? సబ్సిడీ కింద వాళ్ళే వచ్చి నాటిపోతారు. ఎవరు ఇస్తారు? ఇక్కడ ఉందిలే, మార్క్ఫెడ్ వాళ్ళ. ఓకే. వాళ్ళే ఇచ్చి వాళ్ళే నాటిపోతారు. వాళ్ళు డ్రిప్పు అన్ని మొత్తం కంప్లీట్ చేసి పోతారు వాళ్ళే. అయితే సంవత్సరానికి 24,000 వస్తాయి. ఎకరానికి మొత్తం 6 ఎకరాలకు 24,000 వస్తాయి సబ్సిడీ. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.
చెట్లకు కూడా 2500 కడితే గవర్నమెంటే మొత్తం. 2500 మాత్రమే కట్టాలి ఎకరానా లేక ఎకరాన ఎకరానా 2500 కడితే మొత్తం చెట్లన్నీ సప్లై చేస్తారు వాళ్ళే. ఇక చెట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు దీంట్లో. ఒక వరి, మొక్కజొన్న ఇవి తప్ప ప్రతి ఒక్క పంట పండించుకోవచ్చు దీంట్లో. అంటే ఈ ఆయిల్ ఫామ్ మొక్కలతో పాటు చెట్లతో పాటు దాంట్లో అంతర పంటలు కూడా పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. ఏ పంటలను మరి సాగు చేసుకోవచ్చు అంతర పంటలుగా? శనక్కాయ కానీ, కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయలు కానీ, ప్రతి ఒక్క ఊరి పంట దానికి తప్ప. ఎందుకంటే వాటర్ ఉండొద్దు ఎక్కువ. ఏర్లు పైన ఉంటాయి, వీటికి లోపలికి పోవు, పైనే ఉంటాయి. అంటే ఈ ఆయిల్ ఫామ్ కు చెట్లకు వేర్లు పైన ఉంటాయి, పైనే ఉంటాయి మొత్తం. అవసరం అనుకుంటే మళ్ళీ తొందరగా తీసి పారేసేయచ్చు. మొత్తం పైనే ఉంటాయి ఏర్లు. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది, సంబంధిత కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఈ మొక్కలను నాటారు. ఇప్పటికీ అంటే సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి క్రాపింగ్ వస్తుంటా? 20 రోజులకు ఒకసారి కట్టింగే. ప్రతి 20 రోజులకు ఒకసారి? ప్రతి 20 రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంది. అంటే నాటినది మొదలుకొని ఎన్ని రోజుల వరకు మరి ఇది క్రాప్ వచ్చే అవకాశం? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత కాంచి కాపు మొదలైద్ది. 3 సంవత్సరాలు కాపు చాలా అయింది. అప్పటి నుంచి కాపు తయారు. 3 సంవత్సరాల లోపు కాపు వచ్చినా తీసేయాలి. మొగ్గ వచ్చేది తీసేయాలి 3 సంవత్సరాల వరకు. 1 సంవత్సరం వస్తుంది, అవి తీసేయాలి. 3 సంవత్సరాల కాంచి కాపు ఆపాలి. అంటే 3 సంవత్సరాల తర్వాత నీరు ఇవ్వడం, ఈ మందులు ఇవ్వడం ఏమన్నా లేదా? నీరు ఇవ్వాలి. నీరు ఇవ్వాలి. ఈ వర్షాకాలం అంటే మామూలుగా నీరు అవసరం లేదు అనుకోరి. ఇంకా ఎండాకాలం, చలికాలం అంటే నీరు ఇస్తూనే ఉండాలి. నీరు ఎంత నీరు ఇస్తే అంత మంచిదే. అయితే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీరు ఇస్తున్నారా ఇక్కడ? అది డ్రిప్ ద్వారానే మొత్తం. డ్రిప్ ద్వారానే ఇస్తాం. మరి 3 సంవత్సరాలు ఆగాలనంటే ఆ 3 సంవత్సరాలలో ఇక ఏ విధమైనటువంటి మనకు ఇతర క్రాప్ లేదు. మనకి ఏంటంటే ఇక మన అంతర పంట వేసుకోవచ్చు కదా, ఏదైనా వేసుకోవచ్చు అంతర పంట. అంటే నాటిన మొదటి నుంచే అంతర పంట? వరి పంట తప్ప అంతర పంట వేసుకోవచ్చు, మంచిగా పండించుకోవచ్చు ఏదైనా. నీకు నష్టం అనేది ఏం లేదు అలా. మరి 3 సంవత్సరాల తర్వాత క్రాపింగ్, మొదటి క్రాప్ వచ్చేస్తుంది. మొదటి క్రాప్ తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు క్రాప్ వస్తుంది? 20 రోజులకు ఒకసారి కాపు. ఎప్పటికీ ఇంకా రన్నింగ్లోనే ఉంటుంది కాపు. రన్నింగ్లో ఉంటుంది కాపు, ఎప్పటికీ రన్నింగ్లోనే ఉంటాయి. అంటే మరి ఇప్పుడు ఇది సాగు చేయాలని అంటే ఏ మందులు సాధారణంగా వీటికి వేయాలి? మందులు యూరియా, పొటాసు, మళ్ళీ ఇది 20 చాలా ఉన్నాయండి మందులు. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి నాణ్య యూరియా, సాగరిక అనేది కొట్టాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు అవసరం లేదు, చిన్నప్పుడు ఒక 2 సంవత్సరాల వరకు. అదొకటి. లాంబ్డా అని వస్తుంది, మొగుళ్ళు వేయాలి. పురుగు తినకుండా మొగుళ్ళు వేసుకోవాలి, అదొకటి. ఇవి మాత్రం 15 రోజులకు ఒకసారి కంటిన్యూ చేయాలి మందులు మాత్రం. ఈ 15 ఇక నెలకు 3 సార్లు, సంవత్సరానికి ఒక 3 సార్లు మందులు వేసుకోవాలి చెట్లకు కింద. సేంద్రియ ఎరువులు వేయాలా లేకపోతే రసాయనిక ఎరువులు వేయాలా? రసాయనికైనా ఏం లేదు, కేంద్రిక ఎరువైనా ఏం లేదు. అవైనా నడుస్తాయి, ఇవైనా నడుస్తాయి. అవి కూడా మంచివే. మనకు పెంట కానీ లేకపోతే గొర్రెరు కానీ వేసుకున్నా మంచిదే. అయితే మరి ఇప్పుడు వీటికి నీళ్ళని సార్లు కడతారు ఒక్కొక్కసారి? నీళ్ళు డైలీ ఒక 2-3 గంటలు రన్నింగ్లు ఉంటే చాలు. ఎందుకంటే ఏర్లు పైనే ఉంటాయి కదా. ఒక 6 అంగుళాలు తడితే చాలు భూమి. 6 అంగుళాలు తడితే ఏరుకు తీసుకుంటుంది. మరి అట్లాగే ఇప్పుడు ఏమైనా రోగాలు సోకినాయా? మీరు ఆ రోగాలు సోకినట్లు ఏమైనా గమనించారు? రోగాలు మందులు కొడతాం కదా ఎప్పటికీ. అంటే ఏ రకమైన రోగాలు వచ్చే అవకాశం? అది లద్ది పురుగు అని వస్తుంది, మళ్ళీ పెండ పురుగు అని వస్తాయి. అవి మొగుల్లో తింటాయి, మట్టలను కొరికేస్తాయి. అవి రాకుండా మనం మందులు ఎప్పటికప్పుడు మందులు కొట్టుకుంటాం. ఏ దశలో ఉన్నప్పుడు మరి ఇది క్రాప్ను తీస్తుంటా అంటారు? మరి కాయలు అది ఎరుపు, అది తీసుకోండి, అటు ఉంది చూడండి. అది ఎరుపు రంగులోకి రావాలా లేదా? ఎరుపు రంగులోకి రావాలి. ఎరుపు రంగు వచ్చింది చూడండి, అది తీసేసుడు ఇప్పుడు.
ఆ కలర్ రావాలి, ఎరుపు కలర్ రావాలి, అది పండినట్టు. అంటే వీటిని కోసే విధానం ఏంటి మరి? ఎట్లా కోస్తారు వీటిని? బర్షలు ఉంటాయి, గుద్దుతారు, మట్ట తీసి గెలలాగే మట్ట తీసి దాని కిందిది గెల కొట్టేస్తారు. మరి అవి ఏమైనా కింద రాలిపోయే అవకాశం ఉంటుందా? రాలవు, ఇప్పుడు రాలవు. బాగా పండు పండితే రాలుతుంది, కానీ ఇప్పుడు రాలవు. అవి అట్నే ఉంటాయి, ముళ్ళు ఉంటాయి వాటికి కూడా ముళ్ళు ఉంటాయి. మరి అంటే ఎంతమంది పడుతుంటా అంటారు కూలీలు మరి ఎకరాన? కూలీలా కొట్టేటోళ్ళు ఒక 2-3 అయింది 6 ఎకరాలు కొట్టుడు. ఇక ఎత్తుడు అంటే 2-3 ఎత్తేయగలుగుతారు. మనకు ఎమ్మటి బండి తిరుగుతూ ఉంటుంది, ఇందులోనే బండి తిరుగుద్ది. బండి తిరుగుతూ ఉంటే ఎత్తి లేస్తాం అట్లా. మరి ఇది లాభదాయకమైనటువంటి పంట? లాభమే ఉంది, మంచిగానే ఉంది ఇది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచిగా తేట ఉంచుకోవాలి. ఎప్పుడు సంవత్సరానికి 3 సార్లు దున్నాలండి. దున్ని నువ్వు అంతర పంట వేసుకో, లేకపోతే ఎప్పటికీ తేటగా ఉంచుకోవాలి. ఇట్లా గడ్డి ఉంటే నడవదు. అది ఇప్పుడు గడ్డి కనిపిస్తుంది, అంత గడ్డి ఉంది, వీళ్ళు పట్టించుకోవట్లేరు. లేకపోతే చెట్లు మస్తు వస్తాయి. ఇంకా ఇప్పుడు మీరు అంతర పంటలు ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు? లేదు, ఇంట్లో అసలే అంతర పంటే లేదు ఇంట్లో. ఇప్పుడు 20 సార్లు కోసారా? 20 సార్లు, 20 క్రాపులు తీశారు. అంటే ఇది ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని ఇట్లా క్రాపింగ్? 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు గ్యారంటీ. 30 సంవత్సరాల తర్వాత తీసేయటమే. అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి క్రాపింగ్ చేస్తుంటారు కాబట్టి ప్రతిసారి అది ఆదాయమే వస్తూనే ఉంటుంది. కాపు ఎప్పటికి కాపే, ఇక మట్ట కాపు వస్తూనే ఉంటుంది. అంటే ఒక్కసారి 6 ఎకరాలలో క్రాపింగ్ చేయడం వల్ల అంటే మరి ముందుగా వీటిని ఎక్కడ దిగుమతి చేస్తుంటారు? వీటిని ఇక్కడనే తూరులో ఏబిజి కాడ పోయి అక్కడ నుంచి ఇది మన ఆంధ్ర అటు పోతున్నాయి. ఇక్కడ తయారయ్యేది ఉండే మిల్లు ఆంధ్రాకి పోతాయండి. అంటే ఇక్కడ నుండి ఆంధ్రాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది ఆంధ్రాకి పోయి అంటే వాళ్ళే కొంటారా లేకపోతే మీ దగ్గరకు వచ్చి? లేదా వాళ్ళే కొంటారు, వాళ్ళకే వచ్చి వాళ్ళు కొంటారా? ఇక్కడికి వస్తారు. ఎప్పటికీ మనకు రన్నింగ్లో ఉంటుంది కాబట్టి ఫోన్ల మీదనే నడుస్తుంది. వాళ్ళు 3 రోజులలో వాళ్ళకు పైసలు వేస్తారు మనకు. అంటే వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళే వేస్తారు. ఎట్లా దీన్ని కిలోల చొప్పున ఎట్లా దిగుతారు? క్వింటాల్ చొప్పున తూకం చేసి తూకం చేస్తారు. ఏబిజీ పెడతారు. ఏబిజీ పెట్టి మనకు డబ్బులు వేస్తారు వాళ్ళు. అంటే ఒక్కొక్క దఫాన ఎంత రావచ్చు మరి? ఒక్క దఫాన మంచిగా చేసుకుంటే కాపు వస్తుంది మంచిగానే. అంటే ఎంత ఆదాయాన్ని మనం ఆశించవచ్చు అందాదా? ఆదాయం 1,50,000 ఉంటుందండి ఒక్కసారి. అంటే మొత్తం ఇది మంచిగా సాగు చేస్తే గెల వజన్ వస్తుంది, పెరుగుద్ది. వీళ్ళు చేయకపోవటం గెల పెరగట్లేదు. ఇప్పటికీ గెల సైజు 15-16 కేజీలు ఉండాలి ఒక్కొక్క గెల. లాస్ట్కు 50-60 కేజీలు వస్తుంది ఒక గెల. పెట్టుబడి పెట్టి మంచిగా చూసుకుంటే మొత్తానికైతే ఇది ఇతర పంటలతో పోలిస్తే నష్టమేం లేదు, లాభదాయకమే. ఎవరైనా పండించుకోవచ్చు, నష్టమేం లేదు. ఇలా మంచి పంటే. ఓకే, సంతోషం. మరి ఈ ఆయిల్ ఫామ్ సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు చిట్యాల సోమయ్య గారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు పామాయిల్ పంట సాగులో అనుభవాలు సోమ్యతండ గ్రామ రైతు సిహెచ్ సోమయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.